అమరావతిలో సిఆర్డీఏ భవనం, ఒక అద్దాల భవనం రాజధాని భవిష్యత్తు నగరంగా ఎలా రూపుదిద్దుకోబోతోంది అనే దానికి ఒక నమూనాగా చెప్పుకోవచ్చు. అక్కడి నుంచే ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ ఎగ్జిక్యూషను అలాగే పర్యవేక్షణ ఇవన్నీ కూడా జరుగుతాయి. మంత్రి నారాయణ, ఆయన బృందం, మున్సిపల్ శాఖ అధికారులందరూ కూడా అక్కడి నుంచే పనిచేస్తారు. అంటే ఎందుకు ఇది ఒక ప్రత్యేక సందర్భం అంటే, అమరావతి రాజధానిగా అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని ఒక రాష్ట్రంగా విడిపోవాల్సి వచ్చినప్పుడు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సవాళ్లు. సరే, అప్పటి అనుభవం కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న రాష్ట్రపతులు కానీ చేయడానికి ఏం లేదు. రెవెన్యూ లోటు కేవలం నడిపించింది ఏంటంటే ఆయన అనుభవం, ఆయన ప్రణాళిక మాత్రమే. సో అంటే 1000 ఎకరాలు రాజధానికి కావాలి. సో దాన్ని ఎలాగా కొనడానికి డబ్బులు లేవు. సో రైతుల్ని ఒప్పించడం అంటే ఊరికే ఎవరడిగితే వాళ్ళకి భూమి ఇవ్వరు కదా. సో చంద్రబాబు నాయుడు అంటే ఉన్న ఒక నమ్మకము, ఆయన బ్రాండ్కి ఉన్న ఒక క్రెడిబిలిటీకి అడిగితే 1000 ఎకరాల భూమిని త్యాగం చేశారు. సరే, త్యాగం అంటే ఇచ్చి కామ్గా ఉన్నారని కాదు, దానికి ప్రభుత్వం నుంచి ప్లాట్లు ఇవ్వాలి, ఇదంతా అదేంటి మాట్లాడుకుందాం. కానీ తమ సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుని ఒక భూమిని ఇవ్వడం అంటే అది నిజంగా త్యాగమే. ఎంత రేటు వచ్చినా కూడా కొంతమంది రైతులు భూములు అమ్మరు. మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళు ఎంత రేటు చెప్తామన్నా కూడా ఇస్తామన్నా భూమి అమ్ముకోరు. అలాంటిది అందరికీ కావాల్సిన ఒక రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చారంటే నిజంగా త్యాగం అని చెప్పుకోవాలి. సరే, ఒక పడుతోంది, ఒక దారిలో పడుతోంది రాజధానికి సంబంధించి. అంటే ఒక బృహత్తర ప్రణాళిక, అది చాలా ప్రపంచపు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా చేయాలని చంద్రబాబు ఆకాంక్ష, ఒక కళ. దానికి ఎన్నో విమర్శలు, ఎంతోమంది ఎద్దేవా చేశారు. అసలు అంత అవసరమా, ఎంత అవసరమా, 8,000 ఎకరాల, 2,000 ఎకరాల, సో మెనీ క్వశ్చన్స్ ఇందాక నేను చెప్పినట్టు. కానీ ఏదన్నా ఒక సంకల్పం తీసుకుంటే దాని ఒక విజన్ ఏ స్థాయిలో ఉండాలి, ఎంత గొప్పగా ఉంటే రాష్ట్రం వైపు మిగతా రాష్ట్రాలు, దేశం, బయట దేశాల్లో సంస్థలు చూస్తాయి. ఇదంతా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని చంద్రబాబు నాయుడు బయలుదేరారు రోజు. కానీ ఈ గడిచే కొద్దీ ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించారు. కారణాలు ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అక్కడి నుంచి అదొక చరిత్ర. మళ్ళీ అమరావతిని ఎలా కిల్ చేయాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిషన్ అదే జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజావేదిక దగ్గర నుంచి ప్రారంభించి అమరావతిని అడవి చేయాలి, అమరావతిని శ్మశానం అనిపించాలి, ఎడారి అనిపించాలి. ఇక అక్కడ భూములు ఇచ్చిన రైతుల్ని, మహిళల్ని ఎంతలా అవమానించాలో, అంటే ఒక ప్రాంతానికి కులాన్ని అంటగట్టాలి. ఒకటి కాదు, ఇంకా చేయడానికి ఏం లేదు అన్నంత చేశారు అమరావతిని కిల్ చేయడానికి. పేడ్ ఆర్టిస్ట్ అన్నారు ఆ భూములు ఇచ్చిన రైతులు రాజధాని కోసం ఉద్యమిస్తూ ఉంటే. చాలా తీవ్రంగా అవమానాలు చేశారు. సరే, అయిపోయింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి కూటమిగా అధికారంలోకి వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఉన్న పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. రాజధాని లేని రాష్ట్రం నుంచి ఆయన ఒక ప్రయాణం మొదలుపెట్టిన కొంతవరకు తీసుకొచ్చాక మళ్ళీ అధికారం కోల్పోవడం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, అభివృద్ధి ఒక అడుగు ముందుకు కాదు కదా, వెనక్కి ఎక్కడికో తిరోగమన దిశగా వెళ్ళిపోయింది ఒక 10-15 ఏళ్ళు. ఇప్పుడు దాన్ని సెట్ చేస్తూ ఈ 15 నెలల్లో మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్ర రాజధాని, ప్రజా రాజధాని, ఎస్ అప్పుడు అనుకున్నది జరిగి తీరుతుంది అని ఆ భరోసా, అంటే నమ్మి ఓట్లేసిన వాళ్ళకి, ధైర్యంగా ముందుకెళ్ళి ప్రజల్లోకి విశ్వాసం నింపిన కార్యకర్తలకి, వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక భరోసా వచ్చింది. అందుకని బిల్డింగ్కి ఉన్న ప్రాశస్త్యం, ఏదో ఒక బిల్డింగ్ ఏదో కట్టేస్తే అద్దాల మీద అంతా అయిపోయిందా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇది. అంటే ఈ భవిష్యత్తు నమూనా ఎలా ఉండబోతోంది అంటే గ్రాఫిక్స్, ఇవన్నీ గ్రాఫిక్స్ అంటే దేనికైనా డిజైన్, ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా కూడా ఒక 3D డిజైన్ చేసుకునే దిగుతారు. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో. మరి అంత గొప్ప రాజధాని కట్టాలంటే అన్ని 1000 ఎకరాల్లో ఒక నమూనా ఉండదా? అది గ్రాఫిక్స్ కాకపోతే పేపర్ మీద బొమ్మలు వేసుకుని చేస్తారా? అంటే మాట్లాడే వాళ్ళకి కనీస అవగాహన లేకపోతే అలాగే ఉంటుంది. అంటే ఒక గొప్ప కళగండం కూడా తప్పు అనుకుంటే అలాగా, ఒక బ్రహ్మాండమైన కళ అనుకుంటే అందులో 50%, 60%, 100% అచీవ్ చేస్తే వెల్ అండ్ గుడ్. అంటే అసలు కళ కనడానికే ధైర్యం లేని ఒక భావదారిద్ర్యపు మనుషులు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందనేది గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కమింగ్ టు ద పాయింట్. సో ఇప్పుడు వేగంగా పనులు చేయాలని అక్కడ అధికారులని ఆదేశించారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రావణు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వీళ్ళందరూ సమన్వయం చేసుకుని ఇప్పుడు రైతులతోనూ, అధికారులతోనూ, అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళతోనూ కూడా తీసుకుని ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా వార్ ఫుటింగ్ జోన్ మీదే ఇది వెళ్తుందనడానికి ఎటువంటి సందేహం కనిపించట్లేదు. వేరేజ్ నాట్ ఓన్లీ అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ సమగ్ర అభివృద్ధి దిశగా ఎగ్జాంపుల్ ఇవాళ వైజాగ్లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సంబంధించి MOU జరగబోతోంది. అంటే గూగుల్కి అనుబంధ సంస్థ రైడెన్ సంస్థ 88,000 కోట్ల అంటే $10 బిలియన్
పెట్టుబడి పెడుతోంది. ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ వరల్డ్. 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఒక అతిపెద్ద డేటా సెంటర్ ప్రారంభించబోతోంది. దానికి ఉద్యోగాలు, అలాగే ప్రతి ఏటా కూడా ఇన్ని వేల కోట్లు ఆదాయం సమకూర్చే దిశగా చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది. ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావడం, వైజాగ్ నించుకోవడం అంటే ఇక్కడ మంత్రి లోకేష్ చొరవ గురించి కూడా మాట్లాడుకోవాలి. గూగుల్ అనే కాదు, ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ కూడా అతిపెద్ద సెంటర్ నెలకొల్పుతోంది. యాక్సెంచర్ కూడా వచ్చింది. ఇంకా చాలా ఐటీ కంపెనీలు, అలాగే ఐటీ కంపెనీల కోసం ఐటీని ఎలా డెవలప్ చేయాలని ఒక ప్రత్యేక ప్రణాళిక వేస్తూ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో లోకేష్ ముఖ్య సభ్యులుగా ఉంటారు, ఐటీ నిపుణులు ఉంటారు. ఎవరైనా ఔత్సాహికులు ఉంటే కూడా చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు సైబరాబాద్ని ఎలా అయితే చంద్రబాబు నాయుడు ఆయన విజన్తో డెవలప్ చేయడానికి పునాదిరాయి వేశారో, అలా వైజాగ్ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో డెవలప్ అవుతుంది. నాట్ ఓన్లీ వైజాగ్, ఇప్పుడు శ్రీ కర్నూలు వైపు కొన్ని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర వైజాగ్ ఉంది. సో 4 వైపులా కూడా రాష్ట్రంలో అభివృద్ధి సమానంగా ఎలా చేయాలి, ఇందులో ప్రధానంగా మాట్లాడుకునేది అమరావతి నగరం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక రాజధాని కావాలి, అది గొప్పగా చెప్పుకునే ఒక రాజధాని కావాలనే ఆకాంక్ష. ఇప్పుడు ప్రధానమంత్రి నిన్న కలిసిన తర్వాత కూడా నవంబర్లో 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రణాళిక, దానికోసం పెట్టుబడులను ఆకర్షించాలంటే ఒక సమ్మిట్, గతంలో కూడా 5-6 సమ్మిట్లు జరిగాయి. ఇది బహుశా 7th సమ్మిట్ అనుకుంటా, సిఐ సమ్మిట్. అంటే దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు అందరూ అక్కడికి వస్తే, ఇదిగో మా రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఇవి, ఎంత రిసోర్సెస్ ఉన్నాయి మాకని చెప్తే ఇష్టం వచ్చిన వాళ్ళు పెడతారు. గతంలో కూడా లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి గ్రౌండింగ్ జరగలేదు, ఎంఓఎల్ జరిగాయి, కొంత గ్రౌండింగ్ జరిగి మిగతా వచ్చేటప్పుడు ప్రభుత్వం మారిపోయింది. ఇక అప్పుడు ఏంటి, ఉన్న పెట్టుబడి పెట్టిన కంపెనీలే పారిపోయాయి. అమర్రాజా బ్యాటరీస్ కానీ, లేకపోతే అక్కడ శ్రీ సిటీలో కొన్ని కంపెనీస్ కానీ, కొత్త వాళ్ళ మాట దేవుడెరుగు. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇదిగో బ్రహ్మాండంగా ఉంది అని ఇప్పుడు సింగపూర్ వెళ్ళారు, ప్రయత్నం చేశారు. సరే వస్తారో లేదో టైం తీసుకుంటారు. గతంలో అయితే వాళ్ళు అమరావతి రాజధానిలో కూడా వాళ్ళు కూడా భాగస్వామి. ఈసారి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు కానీ, బట్ ఏదో రూపంలో సింగపూర్ వాళ్ళని తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి. సింగపూర్ కాకపోతే షాంఘై కాకపోతే ఇంకో దేశం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి కలిసి వస్తారో, రాజధాని ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొస్తారో వాళ్ళందరితో కలిసి పనిచేయడంలో తప్పేం లేదు. అలాగే గ్రోత్ ఇంజన్గా ఉండాలంటే ఇటు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేయాలి. 2047 దాకా కూటమిని ఉంటే, అధికారంలో ఉంటే బాగుంటుంది అనేది. 47 ఎప్పటికే అధికారంలో ఉండాలని అడుగుతారు. కానీ ఎందుకు, ఇదిగో మొన్న జరిగిన 5 ఏళ్ళు ఒకళ్ళు ఇక్కడి వరకు తీసుకురావడం, ఇంకొకళ్ళు వచ్చాక దాన్ని పడేయడం, మళ్ళీ వచ్చి అంతా సెట్ చేసుకురావడం, ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ప్రజల కాన్ఫిడెన్స్ పోతుంది. ఇవన్నీ కాదు అంటే దేశంలో ఎకానమీకి తోడ్పడేలాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే ఆ గ్రోత్ ఇంజన్ను 3 పార్టీలు కలిపి అధికారంలో ఉంటే సాధ్యపడుతుందని చంద్రబాబు అప్పీలు. అలాగే రైతుల విషయంలో కూడా త్వరలో కలుస్తానన్నారు. వాళ్ళ త్యాగాలకు ఖచ్చితంగా ఒక ఎక్నాలెడ్జ్ చెయ్యాలి ముఖ్యమంత్రి. సరే ప్లాట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. సో ఓవరాల్గా ఈ అద్భుతమైన సాకారం దిశగా ఆంధ్రప్రదేశ్ ఇటు రాజధాని కానీ మిగతా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందా అనేది త్యాగాలను గుర్తించి వాళ్లతోనే రాజధానిలో సిఆర్డీఏ తొలి భవిష్యత్తు నమూనా భవనాన్ని ప్రారంభించిన విజ్ఞత, రాజకీయ పరిణితి, నాయకత్వ లక్షణాలున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే రైతుల్ని పేడ ఆర్టిస్టులని వాళ్లతో పోలీసులతో తన్నించి అవమానించిన సంకుచిత మనస్తత్వం ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన పరిపాలించారు రాష్ట్రాన్ని. ప్రజాస్వామ్యం తప్పదు. సో శిరీష్ గారు జాయిన్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి మాదిక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఆర్డి విల్సన్ గారు బీజేపీ నాయకులు, తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్. కిలార్ నాగార్జున గారు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి ముగ్గురికి. సో శిరీష్ గారు, ముందుగా అభినందనలు. అక్కడ ఆ ప్రాంతంలో మీరు ఏం జరుగుతోంది అనే దగ్గరగా చూస్తున్నారు. గతంలో రాజధాని రైతుల కోసం మీరు పోరాడారు, మహిళల మీద అవమానాలని ఎదుర్కొన్నారు. సో ఏమనిపిస్తుంది వాళ్ళంటే సిఆర్డీఏ ఒక భవనంతోనే అంతా అయిపోయింది అని ఏం చెప్పట్లేదు, అలా చెప్తే అతిశయోక్తి అవుతుంది. ఇంకా చాలా ఉంది ప్రయాణం, కానీ దేనికైనా ఒక తొలి అడుగు ముఖ్యం కదా. అవును సార్. రిషి గారి, మీకు అలాగే విల్సన్ గారికి, నాగార్జున గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే గత 5 సంవత్సరాల్లో మా వెన్నంటి నడిచిన ఈ రోజు సిఆర్డీఏ భవనము అంటే శాశ్వత భవనం, మొట్టమొదటి శాశ్వత భవనానికి ప్రారంభోత్సవం జరిగింది అంటే దాని వెనుక ఒక 5 సంవత్సరాల కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, మా వెన్నంటి నడిచినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు నిజానికి మీరు అన్నట్లు ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఒక అడుగు అనేది పడింది. అది మొట్టమొదటి శాశ్వత భవనం. ఎవరైతే అమరావతిలో ఏమీ లేదు,
శాశ్వత భవనాలు ఏమీ లేవు, అన్ని టెంపరీ అని ఏడ్చేటువంటి వాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం అని చెప్పి నేనైతే అంటాను. ఎందుకంటే వాళ్ళు అంటారు ఏంటి, ఇమ్మీడియట్ గా హాంఫర్ట్ అనగానే వచ్చి బిల్డింగ్స్ అలా పడిపోండి. అద్దున రాజధాని నగరాన్ని నిర్మించడం అనేది ఒక రోజు, ఒక నెల, లేదంటే ఒక సంవత్సరంలో అయ్యే పని కాదు. మనం ఇల్లు కట్టుకుంటేనే దాదాపు ఒక సంవత్సరం జరుగుతుంది, ఎంత ఫాస్ట్ కట్టినా కూడాను. అలాగే వాళ్ళు అన్నటువంటి గ్రాఫిక్స్ అన్నారు, ఎడార్లు, శ్మశానాలు, ఎన్నైతే నిందలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చేసారు. అసలు ఒక మాట ఋషి గారు, ఒక ప్రాంతాన్ని శ్మశానం అంటున్నారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు వర్ణిస్తున్నారు? అది ఒక అమరావతి రైతులు అని అంటున్నారు. అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక ప్రాంతాన్ని ఎడారి అంటే ఈ ప్రాంతంలో ఏమీ లేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటాడు. అదే పరిపాలన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కట్టారు అదే బిల్డింగ్స్ లలో 5 సంవత్సరాల పాటు పరిపాలించారు. వాళ్ళు ఎంతటి విష ప్రచారం అంటే, గ్రాఫిక్స్ అంటారు, అదే రోడ్ల మీద నడుస్తారు, అవే రోడ్లను తవ్వుకొని అమ్ముకుంటారు. అవే ఏదైతే అమరావతి రాజధాని కోసం తెచ్చినటువంటి ఐరన్ ఉందో, పెద్ద పెద్ద పైపులు ఉన్నాయో, ఇవన్నీ కూడా నైట్కి తరలించేస్తారు. రోడ్లు తవ్వుతారు, మట్టి తవ్వుతారు, అమ్ముతారు. ఆ రోడ్లను పగల కొట్టేసేసి వచ్చినటువంటి కంకరను అమ్ముతారు. వీళ్ళు దోచుకోవడానికి ఏది వదలరు, కానీ అదే అమరావతి మీద విషం చిమ్ముతూ ఉంటారు. ఇకపోతే వాళ్ళు చేసేటువంటి విష ప్రచారాన్ని ఒక నిమిషం పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం ఇప్పుడు వచ్చినటువంటి సిఆర్డీఏ భవనం అండి. ఎందుకని ఆ మాట ఎందున్నానంటే, గ్రాఫిక్స్ లో ఎవరైనా సరే ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు ఒక డిజైన్ ని వేసి చూపించడం అనేది కామన్. ఆ డిజైన్ లో చూపించినటువంటి సిఆర్డీఏ బిల్డింగ్ కంటే కూడా ఇప్పుడు కట్టినటువంటి బిల్డింగ్ ను మీరు కనుక గమనిస్తే చాలా అందంగా, చాలా అద్భుతంగా, ఒక అమరావతికి ఒక సింబల్ గా వస్తుంటే, సిడాక్సిస్ రోడ్ లో వస్తుంటే స్టార్టింగ్ లో తగులుతుందండి ఏ అనే లెటర్ దాని మీద వచ్చే లాగున. ఎంత అందంగా ఉందంటే ఒక పని చేసి చూపించారండి చంద్రబాబు నాయుడు గారు. ఇది నాకు అమరావతి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, రాష్ట్రం పట్ల, రాజధాని పట్ల అనేది చేసి చూపించారు. ఇకపోతే ఇప్పుడు మనం ప్రధానంగా కనుక చూసుకుంటే, వీళ్ళ విష ప్రచారంతో పాటు ఇంకొక కుయుక్తి వీళ్ళకు తెరలేపుతున్నారండి, దుష్ట శక్తుల్లాగా. ఏది అమరావతి ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది, దీన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి అంటే అమరావతి రైతులలో, ఆ ప్రాంత ఈ మధ్య కొంచెం సైలెంట్ అయినట్టున్నారు. అంటే వాళ్ళ కేసులు గొడవలే సరిపోతున్నాయి, దీని మీద పెద్ద దృష్టి పెట్టలేదేమో. వాళ్ళు యాక్చువల్ గా అండి, వాళ్ళు గతంలో 5 సంవత్సరాలు ఢిల్లీ కనుక వెళ్ళారు అంటే వాళ్ళ కేసుల కోసం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మా అమరావతి మహిళల కన్నీరు వాళ్ళకి శాపంలాగా వెంటాడుతుంది. వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వెంటబడుతున్నాయండి, ఎక్కడికి పోదండి. చేసిన దుర్మార్గం ఒక రోజు కాదు, రెండో రోజు ఖచ్చితంగా వస్తుందంటానికి ఉదాహరణే ఈ రోజు వాళ్ళ లిక్కర్ కేసు కానివ్వండి, ప్రతిదీ వాళ్ళు చేసిన దురాఘాతాలన్నీ బయటకు వస్తున్నాయి. ఏదైతే అమరావతిని, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుని వాళ్ళు చేసిన దుర్మార్గాలు, దోచుకోవడానికి వాళ్ళు వెనకాడకుండా చేసినట్లు ప్రజల పట్ల చేసిన దాసికాలు, కల్తీ సారాన్ని పెట్టి ప్రజల ప్రాణాలని, పుస్తల్ని తెగిపోవడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అది అనుభవించక తప్పదండి. వాళ్ళు విమర్శలు చేస్తారు, ఎందుకంటే ఏమి చేయలేదు కాబట్టి, చేయలేరు కాబట్టి విమర్శలు చేస్తారు. కానీ ఆ విమర్శల కోసం ఏమి కౌంటర్ ఇవ్వాలని దాని మీద చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానీ దాని మీద కాదు, కేవలం అభివృద్ధి పని చేసి చూపించుతామని అందరికీ మాట్లాడుతుంది కదా. మాటల కన్నా కూడా పని మాట్లాడుతుంది కదా. అసలు ఏం చేయగలుగుతారు వాళ్ళకి అన్నదానికి ఒక నిదర్శనం. సో విల్సన్ గారు, మీరు ఎలా చూస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు అన్నట్టు బీజేపీ అలాగే ప్రధానమంత్రి మోదీ వారు వెనకాల అండదండలు కానీ ఆశీస్సులు కానీ రేపు రాష్ట్రానికి రాబోతున్నారు 16వ తేదీ కూడా. అలాగే సమ్మిట్ కూడా ఆహ్వానించారు, నవంబరు నెలలో జరగబోతున్న యువతకు సంబంధించి పెట్టుబడులు ఆకర్షించడానికి సిఏ సమ్మిట్లు గతంలో కూడా చేశారు. సో ఓవరాల్గా ఈ గ్రోత్ ఇంజన్ లా ఉండాలి అనేది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, దాని గురించి ఏంటి, అలాగే నిన్న జరిగిన ప్రారంభోత్సవం దాని గురించి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రిషి గారు, మీకు ప్యానల్లో సోదరి శిరీష గారికి, అదేవిధంగా నాగార్జున గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే మనం చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్, ఒక విజన్. ఇది మనం చెప్పడం కాదు, కామన్ లో కూడా వెళ్ళిపోయింది, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే 5 ఏళ్లు వృధా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఈ 5 ఏళ్లు కూడా కూటమి ప్రభుత్వం ఉండుంటే దాన్ని లెక్క మరోలాగా ఉండేది. మరి ఎవరి లెక్కలు తారుమారైనాయో మొత్తం మీద మరి 5 ఏళ్లు మనం నష్టపోయాం, అందులో సందేహం లేదు.
ఈ రోజు ఒక సీడ్ యాక్సెస్ సంబంధించి ఒక సిఆర్డిఏ బిల్డింగ్ ఆధునిక హంగులతో ప్రపంచ స్థాయి ఒక నగర నిర్మాణం చేయాలన్న సంకల్పంలో భాగంగా ఒక బిల్డింగ్ వచ్చింది. ఆ బిల్డింగ్ పట్ల ఖచ్చితంగా ప్రజల్లో ఒక భావావేశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ కూలిపోయిన తర్వాత ఇంతమంది రైతులు భూమి ఇచ్చారంటే దానికి కారణం హైదరాబాద్ కి ఆల్టర్నేట్ సిటీ. ఇది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అంటే హైదరాబాద్ కి ప్రత్యామ్నాయ నగరం నిర్మాణం చేసుకోవాలంటే అది సహజంగా డెవలప్ అయిన హైదరాబాద్ నేచురల్ గా అక్కడ ఉండే క్లైమేట్ గానీ ఇతరత్ర అన్ని అంశాలుగా హైదరాబాద్ కొన్ని దశాబ్దాలుగా డెవలప్ అవుతూ వచ్చింది. కానీ ఇక్కడ అమరావతి డెవలప్ అవ్వాలంటే భూమి కావాలి, ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ ఇవ్వాలంటే ఆ రైతులకి ఈ ప్రాంతంలో ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ కనెక్టివిటీని మరి ఆ తల్లిపేగుని ఖచ్చితంగా కనెక్ట్ చేసే రీతిలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి ముందుకెళ్లిన క్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు పాడుపెట్టి ఆయన చరిత్రలో ఆయనకంటూ ఒక చీకటి అధ్యాయం రాసుకున్నాడు, తను రాసుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే ఎన్నికల్లో ఓడిచ్చి ఆ కోపం తీర్చుకోవచ్చు, తప్పులే. కానీ ప్రజల ఆసక్తి, ఆకాంక్ష, వాళ్ళ జీవితం ఇవన్నీ ముడిపడ్డ అమరావతిని పడుకోబెట్టడం అంటే అది ఒక పెద్ద పాపం. ఆయన నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆయన చూస్తే ఈ 5 ఏళ్ల పాటు ఆయన వ్యవహార శైలి చూస్తే ఒక పాపం చేశాడు. ఖచ్చితంగా ఆయన దాని తాలూకు శాపం తగులుద్ది, అందులో సందేహం లేదు. కాబట్టి దానికి ఫలితం ఏంటంటే జీవితకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరు, కాబోరుగాడు. ఎందుకంటే అమరావతి రైతుల పట్ల ఆయన చూపించిన దాష్టికం, అమరావతి మహిళా రైతులు వాళ్ళు గర్భంతో ఉన్నప్పుడు కూడా పోలీసుల్ని వాళ్ళ బంట్రోతుల్లాగా వాడుకొని చేసిన పదఘటన ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏలుబడి అంతా కూడా ఒక చీకటి అధ్యాయంగా లిఖించబడింది, అందులో సందేహం లేదు. అదే సమయంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఫలితం ఏంటనే దానికి ఈ బిల్డింగ్ ఒక నిలువెత్తు నిదర్శనం. నరేంద్ర మోడీ గారు అమరావతి విషయంలో మొదటి నుంచి ఆయన ఏదైతే పవిత్ర జలాల్ని మట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారో దాన్ని ఒక సెంటిమెంట్ గా చూడాలి. 6 రోజులుగా అవహేళన చేసిన వాళ్ళు కొద్దిమంది ఉంటే ఉండొచ్చు, కానీ మట్టి అంటే ఇది మట్టే కదా అని అనడం కాదు. ఆ మట్టికి ఒక పవిత్రత మనం ఆపాదించుకోవాలి, మానసికమైన భావన. గంగా జలం అది నీళ్లే కదా అనకూడదు, అదొక అది మానసిక భావన. కాబట్టి ఈ రోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు తెచ్చిన సంకల్పం ఏంటంటే అమరావతి విరజిల్లాలి, అమరావతి నవనగర నిర్మాణంతో ప్రపంచ స్థాయి నగరంగా మారాలనేది నరేంద్ర మోడీ గారి అభిలాష. అందులో భాగంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఒక రాజధాని నిర్మాణం ఎలా చేయాలనే దగ్గర ఆయన చాలా స్పష్టమైన గైడెన్స్ గా ఇవ్వడం జరిగింది. ఇతర ప్రాంతాలు కూడా సందర్శించమని చెప్పడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తున్న నవ నిర్మాణాలన్నీ కూడా ఇవన్నీ కూడా శాశ్వత భవనాలు, ఐకానిక్ భవనాలు. అంటే ఈ రోజు మనం కానీ హైదరాబాద్ లో ఏ బంజార్ హిల్స్, జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతానికి పోతే మనం అదే విధంగా హైటెక్ సిటీ వైపు పోతే ఇప్పుడు సైబరాబాద్ మొత్తం అప్పుడు పునాది పడిన సైబరాబాద్ హైదరాబాద్ లో ఆ ప్రాంతం మనం చూసినప్పుడు ఏంటంటే ఎందుకు ఇంత నిర్మాణం వచ్చిందంటే ఆ రోజు ఆయనకు విజన్ ఉంది. హైదరాబాద్ ఏదైనా సరే సైబర్ సిటీగా మార్చొచ్చు, దీన్ని రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి నగరంగా మార్చొచ్చు అని ఒక నిర్ణయం, ఒక ఆలోచనతోటి ఆ రోజు హైదరాబాద్ లో చేయబట్టి ఈ రోజు మనం కళ్ళెత్తుకొని చూస్తే అన్ని నిర్మాణాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే విజన్. ఇప్పుడు ఈ రోజు నవీన్ ఆప్చేనే పడుద్ది అన్నట్టుగా ఈ రోజు అక్కడ కూడా ఆ అమరావతి ప్రాంతంలో ఒక 2 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్ళి చూడండి, మనం కూడా తలెత్తి చూడాలి, అటువంటి బిల్డింగ్స్ నిర్మాణం వస్తుంది. అందుకే అమరావతి కేంద్ర ప్రభుత్వం ఇదోదిక సాయం చేసింది. అదేవిధంగా ఈపీఏ నిధులు, ఎక్స్ట్రా ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నిధులు కూడా ఇస్తావడం జరిగింది. రైతులకు ఆ త్యాగాలు వెలగట్టగల షరాబు ఎవడూ లేడు. కాబట్టి ఆ రైతులకు సంబంధించి రిమైనింగ్ భూములు గాని, రిమైనింగ్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ గాని ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరికైనా రాకపోతే వాళ్ళన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి కూడా అక్కడ ప్రపంచ నగరం ఏర్పడితేనే వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ కి వాల్యూ పెరుగుతుంది. ఆ వాల్యూ పెరగాలంటే ఇంకా నిర్మాణాలు కూడా శరవేగంగా జరగాలి. అయితే నేను ఒక సూచన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేస్తున్నాను. ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నారాయణ గారు చక్కగా పనిచేస్తున్నారు, డౌట్ లేదు. ఆయన్ని ఇంతవరకు పరిమితం చేసి మున్సిపాలిటీ ఇంకొక మినిస్టర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎవ్రీడే మానిటరింగ్ చేయాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే మనకి ఇచ్చిన పీరియడ్ లో ప్రతి నిమిషం నారాయణ గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆయన మున్సిపల్ మినిస్ట్రీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏది చేయాలని నేను చూసి ఆయన ఆఫీస్ లో కూడా ఒక యంత్రాల్లాగా పనిచేస్తా ఉన్నారు అంతా సిబ్బంది. అంటే రాజధాని నిర్మాణం కోసం కన్ఫైన్ చేసి మున్సిపల్ శాఖను వేరే వాళ్ళకి ఇవ్వాలనా? నేను అందుకే ఏమంటానంటే
ఆయన వచ్చే ఖచ్చితంగా ఇప్పుడు నారాయణ సంస్థలు ఎట్టయితే ఆయన ప్లాంట్ గా రాత్రింబొగళ్ళు పసిబిడ్డల్లాగా చాక్కోవడం బట్టి ఆ సంస్థలు ఎదిగాయి. ఇప్పుడు ఆయనకి ఒక తల్లి రుణం తీర్చుకునే ఒక అవకాశం లాగా ఈ రోజు అమరావతి నిర్మాణం చేసే ఒక అవకాశం వచ్చి చరిత్ర నిలబడిపోతాడు ఆయన. కాబట్టి వేరే ఆపర్చునిటీ అప్పుడు ఆయనకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనకే వచ్చింది. అందుకే ఇప్పుడు ఇంకా బాధ్యత, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలా, ఇంకా ఫండ్స్ తెచ్చుకోవాలా, ఇవన్నీ కూడా ఏపీ నిధులు తెచ్చుకోవాలా. కాబట్టి ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఢిల్లీ నుంచి కూడా మానిటరింగ్ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి అనుసంధానకర్తగా ఒక ఫుల్ టైం ఒక పర్సనాలిటీగా ఆయన పెట్టుకోవడం సరిపోతుంది. మున్సిపల్ కావాలంటే మినిస్ట్రీకి ఇంకొకరిని వేసుకోవచ్చు. అది చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒక కార్పొరేషన్ అమరావతిని ఒక కార్పొరేషన్ కూడా ఒక డిజైన్ చేసి కార్పొరేషన్ కి ఒక ఎండీని 4 డైరెక్టర్లు ఇస్తే వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తుంటారు వర్క్. ఎందుకంటే చిన్న విషయం కాదు అమరావతి అనేది. అంటే మంత్రులకు అప్పచెప్పినట్టున్నారుగా, పెమ్మసాని తర్వాత ఎమ్మెల్యే శ్రవణ్ కి నారాయణ ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకోమన్నట్టున్నారు. నాగార్జున గారు, రాజధాని భవిష్యత్తు రాజధాని నమూనా పటిష్టమైన పునాది అనుకోవచ్చా సిఆర్డిఏ బిల్డింగ్? రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి శిరీష గారికి, విల్సన్ గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. నమస్కారం. ఖచ్చితంగా అనుకోవచ్చు రిషి గారు, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలగంటున్నటువంటి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కలే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కల్లా రాజధాని ఏదైతే ఉందో దానికి ఒక బలమైనటువంటి ముందడుగు పడ్డది ఈ సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెనింగ్ తోటి అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. అయితే ఈ సందర్భంగా అందరూ మర్చిపోతున్నటువంటి వ్యక్తి ఉన్నారు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయన తలుచుకొని ఆయనకి ఒక రకంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఎలాంటి పనులు అక్కడ చేపట్టకుండా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వదిలేసినందుకు మనం ధన్యవాదాలు తెలియజేయాలండి. ఆయన మనసులో ఉన్న ఆలోచన ప్రకారంగా ఒక 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు అనేది తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వేసిన సీడ్ యాక్సెస్ రోడ్స్ కి అడ్డంగా 4 బిల్డింగ్లు, నిలువుగా 4 బిల్డింగ్లు కట్టేసి ఇదే రాజధాని అని చెప్పేసి ఆయన పాలన అక్కడ నుంచి చేస్తుంటే ఇవాళ ఈ అద్భుతం అనేటువంటిది చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉండేది కాదు. చెడగొట్టినందుకు థ్యాంక్స్ చెప్పాలంటారు. చెడగొట్టినందుకు థ్యాంక్స్ చెప్పాలి. అప్పటికి ప్రయత్నం చేశారు. R5 జోన్ అని పెట్టి 45,000 మందికి సెంటు భూమి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ ప్రయత్నం కూడా చూసాము. కానీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో ఆ ప్లాన్ ని చెడగొట్టకుండా అక్కడ ఏ నిర్మాణాలు చేపట్టకపోవడం మూలన మనం ఈ కళ సాకారం అవుతున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. రిషి గారు, ఒక వ్యక్తి ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంట్లోని వాళ్ళు తరిమేస్తే బయటకు వచ్చినటువంటి వ్యక్తి జేబులో చిల్లు కవర్ లేనప్పుడు అతను ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఏదో చిన్న చితకో ఉద్యోగం చూసుకొని ఎలాగోలా కాలం గడిపేద్దాము, మనకి జీవన భృతి ఉంటే చాలు అనేటువంటి మనస్తత్వంలో 100లో 90% మంది ఉంటారు. ఆ కేటగిరీలోకి వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనకి రిసోర్సెస్ లేవు, మన దగ్గర ఇది లేదు, కాబట్టి ఉన్నంతలో కాళ్ళు ముడుచుకుందాం, కాబట్టి ఎక్కడో నాగార్జున యూనివర్సిటీ ఖాళీ చేయించో లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖాళీ చేయించి ఇక్కడ రాజధాని కట్టేద్దాం అనే ఆలోచనలు ఆ స్థాయి వ్యక్తులు చేస్తారు. కానీ ఏమీ లేకుండా బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తారంటే ఇవాళ కష్టపడ్డా రేపు బాగుండాలి, మన బిడ్డలు మన కుటుంబానికి బాగుండాలి, కాబట్టి ఏ వ్యాపారమో ఇంకోటో కొన్ని ఇబ్బందులు పడ్డైనా సరే పై స్థాయి జీవితాన్ని కుటుంబానికి ఇవ్వాలనే ఫీల్ అయ్యే 10% కేటగిరీలో ఎవరైతే ఉంటారో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కళలు కనటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కలగంటే ఎంత పెద్దగా ఉంటుందనేది మనం సైబరాబాద్ లో చూసాం. కానీ ఆ కళని సాకారం చేసేటువంటి సామర్థ్యం కూడా ఆ వ్యక్తిలో ఉండాలి. మొట్టమొదట విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు నాతో సహా అందరం ఎగతాళి చేసినాడు. విజన్ అంట 2020 అంటే ఆ రోజున 10 నుంచి 15,000 రూపాయల జీతం వస్తుంది ఒకరికంటే చాలా పెద్ద జీతం అని లెక్క ఆ రోజున. ఆయన జీవితాలు మారుతాయి, మీకు ఐటీ వస్తే లక్షల్లో జీతాలు వస్తాయి అంటే అందరం ఎగతాళి చేశాం ఆయన్ని. తర్వాత ఇంకొక ఆయన అయితే ఫారెన్ నుంచి వచ్చినటువంటి ఒక మినిస్టర్ మా దేశంలో ఇలాంటి మాటలు మాట్లాడితే జైల్లో పెడతారు లేకపోతే పిచ్చి ఆసుపత్రిలో పెడతారన్న అదే వ్యక్తి తర్వాత సారీ చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అలాంటిది విజన్ 2020 ఎలా సాకారం అయింది, ఒక సైబరాబాద్ అనేటువంటి ఒక మహానగరం మన కళ్ళ ముందే ఒక 20 సంవత్సరాలు ఎలా ఆవిష్కృతం అయిందనేది చూసిన తర్వాత అదే నమ్మకంతో అమరావతి రైతులందరూ ముందుకొచ్చి త్యాగం చేశారు. అలాగే తమ బెనిఫిట్ కూడా చూసుకొని మన జీవితాలు బాగుపడతాయి కదా అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం ఏంటంటే ఈసారి కూడా
2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల వరకు రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకోవడం తోటి, తర్వాత దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవడం తోటి, రైతుల నుంచి భూమి సేకరించడం తోటి 2.5 సంవత్సరాలు 2014-19 మధ్యన సరిపోయింది. అవును. ఆ తర్వాత దాన్ని సాకారం చేయడానికి ఉన్నటువంటి సమయం కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి శాయశక్తుల ప్రయత్నం చేసిన అవతల ఉన్నటువంటి ప్రతిపక్షం చూడండి 5 ఏళ్లలో కడతానన్నాడు, కట్టలేకపోయాడు అనేటువంటి దుష్ప్రచారం చేయటం, దాన్ని ప్రజలు నమ్మటం కూడా జరిగింది. ఉమ్. కానీ అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కూడా రావటం అనేటువంటిది ఈ చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం. ఇవాళ కూడా చూడండి 2024 జూన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే మొట్టమొదటి శాశ్వత నిర్మాణాన్ని ఇవాళ దాన్ని ఓపెన్ చేయగలిగారు. దాదాపు ఈ సంవత్సరం 4 నెలల కాలంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదండి. అవును. పెండింగ్ బిల్లులు వేలాది కోట్ల రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళిపోయినప్పుడు, కాంట్రాక్టర్లు మధ్యలో ఆగిపోయినప్పుడు, వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాల్లో వాటన్నిటిని పరిష్కరించుకొని పాత వాళ్ళందరికీ ఇవ్వాల్సినవి ఇచ్చి వీటన్నిటిని మళ్ళీ గాలిలో పెట్టుకొని కొత్తగా టెండర్లు పిలిచేటప్పుడు వర్షాలు వచ్చాయి. ఉమ్. చాలా మంది ఇవాళ అర్థం చేసుకోకుండా ఈవెన్ ఆ పార్టీ వాళ్ళు కూడా, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, మేము ఏదో అనుకున్నాము ఆయన రాగానే మొదలు పెట్టేస్తారు, కట్టేస్తారు, అయిపోతుంది రాజధాని అనుకున్నాం, సంవత్సరాలు అవుతున్నా ఏం మొదలు కావట్లేదని గుసగుసలాడుకుంటున్నారు. ఎలా అవుతుందండి? ఇవాళ ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయి, దాదాపు 4 ఏళ్ల నుంచి నీళ్లలో నానుతున్నాయి 5 సంవత్సరాల నుంచి. వాటి ఫౌండేషన్స్ పనికొస్తే రాదో మెడ్రాస్ ఐఐటి నుంచి తీసుకొచ్చి అవును. వేయించుకోవడానికి ఎన్ని రోజులు సరిపోయింది ఎస్టిమేషన్? పైగా అక్కడ అంతా అడవుల్లాగా చేసిన వాటిని కూడా అన్ని మళ్ళీ డే 1 నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చిందిగా. కేవలం జంగిల్ క్లియరెన్స్ కే 3 నెలలు పట్టింది కదండి మనకి. ఉమ్. సో అలాంటి సందర్భంలో అదృష్టం కొద్దీ ఏంటంటే పటిష్టమైన పునాదులు ఆ రోజున వేశారు కాబట్టి దాని మీద వాళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు అన్న తర్వాత శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అయితే ఏంటంటే ఈ రాజధాని మొత్తానికి గుండెకాయ లాంటి సిఆర్డిఏ కార్యాలయం అనేటువంటిది మొట్టమొదట అక్కడ ప్రారంభించడం అనేటువంటిది మనందరం Yes. ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఇవాళ రైతులు వెళ్లి ఎక్కడో విజయవాడలో ఉన్నటువంటి ఆఫీస్ కి వాళ్ళు వెళ్ళటం, అక్కడ నానా ఇబ్బందులు పడటం మనం చూస్తున్నాం. ఇది వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళల్లో ఒక భరోసా, అవును. చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటిది ఒక్కొక్కటిగా జరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలుసో తెలియకో ప్రభుత్వం ఎక్స్ట్రా పూలింగ్ అన్న తర్వాత రైతుల్లో కొంత అసంతృప్తి, తర్వాత మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇది జరగలేదు, వీళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకేమి ఇస్తారనేటువంటిది రెచ్చగొట్టేటువంటి ఇప్పటికే ఇచ్చిన వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదనే అంశం మీద ఏమీ చేయలేదు అనేటువంటిది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా కొంత, మరి నేనైతే వైఫల్యం అనను కానీ దాని వైపు ఎందుకు ఆలోచించలేదు అనేది నేను ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మిగతా ఐకానిక్ బిల్డింగ్స్ లేకపోతే మీకు కావాల్సినటువంటి పెద్ద పెద్ద భవనాలు అనేటువంటి వాటి పక్కన పెట్టినా ఉమ్. రాగానే రోడ్లు వేసుకోవడానికి, ప్లాట్లు ఇవ్వడానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటనేటువంటిది నాకు అర్థం కాలేదు. ఆ పని గనక మొదట్లోనే మొదలు పెట్టుంటే ఇవాళకి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ కూడా ఏమంటున్నారు, నారాయణ గారు మొన్న కూడా మాట్లాడుతూ ఇంకా 2 సంవత్సరాలు పట్టొచ్చు, 2.5 సంవత్సరాలు అవును, పట్టొచ్చు అవును, రైతులకు ఇచ్చేటువంటి ప్లాట్లు అంటున్నారు. అక్కడే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ దాదాపు 10 ఏళ్ళు అయిపోతుంది. అయిన తర్వాత ఇంకొక 2 ఏళ్ళు అంటే ఏంటంటే అది ఆ పట్టణం మనం ఏదైతే అమరావతి అనుకున్నాం దాని అభివృద్ధికి కూడా ఆటంకంగా ఉంటుంది. ఇప్పుడు కడుతున్నది ఏంటి రిషి గారు, కేవలం గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రం కడుతున్నారు. ఉమ్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే ఏంటంటే రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు వాళ్ళు అమ్ముకునేటువంటి వెసులుబాటు, అమ్ముకుంటూ అంటే చాలా మంది అమ్ముకున్నారు, కానీ వాళ్ళ ప్లాట్ ముందు రోడ్డు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ రెడీ అయిన తర్వాత మాత్రమే వాళ్ళ ప్లాట్లు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారు. అంతే. ఇవాళ మనకి ఉదాహరణకి హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్ మోడల్ కిను ఇక్కడ మోడల్ కి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక హైటెక్ సిటీ మాత్రమే కట్టారు, మిగతా భూమి అంతా ఖాళీగా ఉంది, వేరే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ వ్యక్తుల చేతుల్లో ఉండటంతో 5 ఏళ్లలోనే అక్కడ విపరీతమైనటువంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. కానీ ఇక్కడ అడ్డంకిగా ఉంది ఏంటంటే ఇంకొక 2-2.5 సంవత్సరాల వరకు వాళ్ళకి రైతులకు ప్లాట్లు హ్యాండ్ ఓవర్ కానప్పుడు ఏంటంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రమే అభివృద్ధి చెందుతాయి కానీ మిగతా ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం లేదు. కాబట్టి నా సూచన ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళిద్దరు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ద్వారా నేను గవర్నమెంట్ కి చేస్తున్నటువంటి సూచన ఏంటంటే మిగతావి ఒక 6 నెలలు అటు ఇటు అయినా ఈ బిల్డింగ్ ప్రాబ్లం లేదు, కానీ వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద ఒక సంవత్సరం నుంచి సంవత్సరం లోపల కనుక రైతుల ప్లాట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ కనుక ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారి శ్రమకి తగ్గటువంటి ఫలితం రెండో వైపు నుంచి కూడా అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం మీద అందరికీ నమ్మకం ఉంది. అలాగే భగవంతుడు రాష్ట్రాన్ని ఎలా ఆశీర్వదించారంటే ఇవాళ తెలుగుదేశం బలం కూడా అక్కడ కావాల్సి రావటం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో అది ఆంధ్రప్రదేశ్ కలిసి వచ్చినటువంటి మరొక అంశం. కాబట్టి ఇవాళ డబ్ల్యూఎన్ సర్కార్ ద్వారా
ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరిగేటువంటి అవకాశం ఉండటం వల్ల ఏంటంటే ఇవాళ రాజధాని పనులు కానివ్వండి ఇవి పరిగెత్తా ఉన్నాయి. ఇవాళే మనకు తెలుసు దాదాపు 50,000 కోట్ల పైన కావాల్సిన ఫండ్స్ చేతిలో ఉన్నాయి. యంత్రాంగం అంతా దిగింది, కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయింది. కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ మన అమరావతి అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు అనేటువంటిది తేటతెల్లం అవుతుంది. ఆ విషయంలో రైతులు ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. కాకపోతే ఏంటంటే రైతుల ప్లాట్లు మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను, వాళ్ళతో రోజు మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. వీలైనంత తొందరగా ప్రభుత్వం వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఆ ప్లాట్లు బ్రేక్ తీసుకున్న తర్వాత మీరు చెప్పిన సూచన మీద వారిద్దరు ఒపీనియన్ తీసుకుంటూ కూడా మిగతా సమగ్ర అభివృద్ధి దిశగా ఇప్పుడు ఆలోచన చేయడం ప్రభుత్వం. ఇవాళ ముఖ్యంగా విశాఖపట్నంలో ఒక అతిపెద్ద సంస్థకు సంబంధించిన ఎంఓయూ కుదరడం, అలాగే ప్రధానమంత్రి 2 రోజుల్లో రాష్ట్రానికి రానుండు అంశాలు కూడా. విశాఖలో ఏఐ సిటీగా మార్చడానికి విశాఖను ఏపీతో గూగుల్ ఒప్పందం జరుగుతోంది. హైపర్ స్కేల్ డేటా సెంటర్ కూడా అక్కడ రాబోతోంది. దాదాపు 88,000 కోట్ల పెట్టుబడి, అంటే $10 బిలియన్. సో శిరీష్ గారు, అదొకటి. అలాగే అమరావతికి త్వరలోనే మరిన్ని ప్రభుత్వ ప్రైవేటు భవనాలు వస్తాయి, నిర్మాణాలకు సమయం నిర్దేశించుకుని పూర్తి చేయమని నేను ముఖ్యమంత్రి ఆదేశించారు. సో దీనికి ఇందాక మన నాగార్జున గారు ఒక సూచన చేశారు కదా, సో అది కొంచెం వార్ ఫుటింగ్ జోన్ మీద చేస్తే మరింత త్వరగా వచ్చే అవకాశం ఉంది కదా. 100% రైతులు కూడా అదే కోరుకుంటున్నారండి. ఖచ్చితంగా రైతులకు ఇచ్చినటువంటి ఫ్లాట్స్ లో వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ అనేది ఎవరికి వాళ్ళుగా చేసుకుంటారు. ఇందులోనూ కొన్నటువంటి వాళ్ళు, అమ్ముకోవాలనుకున్నటువంటి వాళ్ళు, కొత్త వ్యక్తులు వచ్చేసి పెద్ద పెద్ద వ్యక్తులు బయట ఉండి ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి ఈ రోడ్స్ అనేది, కనెక్టివిటీ అనేది ఇస్తే, ఫ్లాట్స్ డెవలప్ చేసి చెప్తే నిజంగా రైతుల సమస్య తీరినట్లుంటది, అలాగే ప్రాంతం కూడా డెవలప్ అవడానికి అది కూడా ఒక తోడ్పాటు అవుతుంది. ఇకపోతే మీరు అన్నట్లు గూగుల్ అండి, విశాఖ గూగుల్ ఏదైతే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి 87,520 కోట్లతో రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ డేటా సెంటర్. దీనికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అండ్ లొకేషన్ కృషి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనతో ఉండడం. అవును, ఇవన్నీ కూడాను మనకి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ఏదైతే మీరు అంటున్నారో, అలాగే ఇవన్నీ సాధ్యపడాలి అంటే అందరూ అన్నారు మేము సింగిల్ గా వస్తాము, వాళ్ళే జెండాలు జతకట్టుకొని గుంపులుగా వస్తున్నారు అది ఇది అన్నారు. ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి చేయాలి, ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అన్నా, ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా అవసరం. అలాగే అన్నిటికీ మించి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం వల్ల, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం వల్ల రాష్ట్ర డెవలప్మెంట్ కి కానివ్వండి, ఉద్యోగ కల్పనకు కానివ్వండి చాలా ఉపయోగకరంగా ఉంటది. ఇంత చిన్న విషయాన్ని ఇంత చిన్న లాజిక్ కూడా తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అలాంటి వ్యక్తి మనకి గత 5 సంవత్సరాలు సీఎం అవడం మన దురదృష్టం. ఇకపోతే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఏంటంటే విదేశీ పెట్టుబడులు తీసుకురావడం, ఏ కాడికి ఇక్కడ సంస్థల్ని ఉద్యోగ కల్పన చేయటం వీటిల్లో బిజీగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో వచ్చినటువంటి విదేశీ సంస్థల్ని వెళ్ళగొట్టడం, మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి వెళ్ళగొట్టేసేసి రావాలని భయపడే పరిస్థితి తెచ్చారు. అంటే ఎలాంటి వ్యక్తుల్ని మనం గత 5 సంవత్సరాలు భరించామనే దానికి నేను గుర్తు చేస్తున్నానండి. ఇకపోతే రాజధాని అభివృద్ధి, రైతుల సమస్యలు, ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయో, ల్యాండ్స్ ఇందాక నాగార్జున గారు అన్నారు, ఆయన ఏది కూడా రోడ్లకు అడ్డంగా ఏవి 4 బిల్డింగ్స్ కట్టేసి మమ్మాన్ని పెంచలేదు, సంతోషం అనేసి. అది నిజమే. యాక్చువల్ గా ఆయన చెడగొట్టడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేశారు. కానీ రాజధాని రైతులుగా మేము ప్రతి దాన్ని అడ్డుకొని, ఏదైతే R5 జోన్ లో రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఒక కుట్రపూరితం ఏంటంటే, కుటీర పరిశ్రమలు స్థాపించాల్సినటువంటి ప్రాంతంలో దానివల్ల అందరికీ ఉపాధి కల్పన అనేటువంటి జరుగుతుంది. అలాంటి ప్రాంతంలో మంచి మంచి బిల్డింగ్స్ రావాల్సినటువంటి ప్రాంతంలో R5 జోన్ అని చెప్పి పెట్టి రాజధాని రైతులకి, అంటే రాజధాని రైతులు అనేవాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు పేద ప్రజలకి సెంటు స్థలం ఇస్తుంటే అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక కుట్రపూరిత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని కూడా రాజధాని రైతులు అడ్డుకున్నారు. అడ్డుకొని ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి కుయుక్తులను చిదిలం చేసి అతన్ని పక్కన పెట్టామండి. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ దుష్ట శక్తులు అనేవి ప్రవేశించాలి, మళ్ళీ కుట్రలు పన్నాలి, మళ్ళీ రైతుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులందరూ కూడా అవేర్నెస్ తోనే ఉన్నారు. ఇకపోతే ల్యాండ్ పూలింగ్ అండి, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అనేది అనివార్యం, ఖచ్చితం. ఎందుకంటే ఒక విశాలమైనటువంటి నగరము కావాలంటే ఖచ్చితంగా భూమి అనేది కావాల్సిందే.
దానికి ఇకపోతే ఇప్పుడు మొన్నటికి మొన్న ల్యాండ్ అక్విజిషన్ దానికి కారణం కూడా చాలా కాలం వెయిట్ చేశారండి. అయినా కూడా ఇప్పుడు సిడిఎక్సెస్ రోడ్డు అక్కడ కొంత ఆగిపోయి ఉంటుంది. అది కేవలం ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వనటువంటి కొంతమంది వైకాపా నాయకులు చేసినటువంటి పని. అలాంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రయోజనాలు, విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ అక్విజిషన్ కి వెళ్ళడంలో తప్పు లేదనేది అమరావతి నాకు అంటే హై ప్రయారిటీలో లేదని నేను అనట్లేదు, కానీ బట్ దానికన్నా హై ప్రయారిటీలో ఉన్న అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలనేది ఇందాక నాగార్జున గారు చేసిన సూచన. అది కూడా అవసరమైతే తీసుకోవాలి, ఎందుకంటే ఒక విజన్లో ఆ ప్లాన్లో ఉన్న భాగంలోనే ఎగ్జిక్యూషన్లో కూడా ముందుకెళ్ళాలి. చూద్దాం అదేం చేస్తారు. విల్సన్ గారు, సో ఒకటి ఇప్పుడు వైజాగ్తో పాటుగా సార్ ఒకవైపు రాజధాని, ఆ పనులు వైజాగ్ ఇందాక వారు చెప్పినట్టుగా శిరీష్ గారు వాళ్ళందరూ నిర్మలా సీతారామన్ వస్తున్నారు, కేంద్ర పెద్దలు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, 2 రోజుల్లో ప్రధానమంత్రి కూడా వస్తున్నారు. సో ఓవరాల్గా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్లోనే కనిపిస్తోంది. అయితే కొంత నిధుల విషయంలో కానీ లేకపోతే ఈ అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే ఈ దొంగ లేఖలు, దొంగ ఈమెయిల్స్, ఈ విదేశీ సంస్థలకు రాసే వ్యక్తుల విషయంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి కూటమి ప్రభుత్వం. ఈ 5 ఏళ్ల కాలం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక స్వర్ణయుగం అండి. 3 ఏళ్ల తర్వాత మనం కానీ పునరాలోచన చేసి లేకపోతే గతంలో ఏం జరిగింది అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన పీడకలు అయితే ఇప్పుడు జరుగుతున్న 5 ఏళ్ల పాలన ఖచ్చితంగా ఒక గోడ నిరాగానే చెప్పుకోవాలి. ఎందుకని చెప్తున్నానంటే, ఒకవైపు లోకేష్ గారు కొత్త పరిశ్రమల కోసం పరితపిస్తున్నారు, కొత్త పరిశ్రమలను ఆకర్షించడం కోసం విదేశీ పర్యటనలు చేస్తున్నారు. లేకపోతే ఏదైతే బాంబే ఉందో ఆ బాంబేకి వెళ్ళి అక్కడ సమ్మిట్ లో కొత్త పరిశ్రమలు ఎట్లా ఆహ్వానించాలో ఒక క్యాల్కులేషన్ తో ముందుకెళ్తాం. లాంటి పరిశ్రమకి అతి తక్కువ రేటుకి కూడా మనం భూములు ఇస్తున్నాం. అంటే ఒక పరిశ్రమకి ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటే ఒక పరిశ్రమ వేలు అనుకుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా రాకూడదని ప్రజలు కోరుకోవడం అనేది అది కొత్త విషయం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాకూడదు అంటే ప్రజల ఆకాంక్షగా మారింది. పారిశ్రామికవేత్తలు కూడా ఇదే కోరుకుంటున్నారు. అతను అలాంటి అరాచక వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ అడుగు పెడితే మేము ఉండలేము. అంటే వీళ్ళు కూటమి ఉంటే అభివృద్ధి, రాష్ట్రం ఇవన్నీ జరుగుతాయి. అది అటు ఇటు అయితే మళ్ళీ బ్యాక్ టు ఓల్డెన్ డేస్. అంటే నేను ఏమంటానంటే, ఇక్కడ ప్రభుత్వ వైఖరి మనకు అర్థమవుతా ఉంది, స్పష్టంగా పరుగులు తీస్తా ఉంది. వాళ్ళకి ఏమీ లేక పీపీఏ ఇప్పుడు నిధులు 4 బిల్డింగ్స్ కట్టేసి మేము మెడికల్ కాలేజ్ మొత్తం కట్టేసే ఉన్నారు. ఆయన పీరియడ్ లో ఎందుకు కట్టలేకపోయారన్న సంగతి తెలుసు. ప్రభుత్వం తన దగ్గర పరిమిత వనరులు ఉంటాయి. ఎవరు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే సాయమే. ఆ సాయాన్ని మనం ఎలా చూడాలి? బేసిక్ గా ఖచ్చితంగా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ వైపు చూడాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా దీనిపైన ఏది వార్ ఫుడ్ దృక్పథంతో ముందుకు వెళ్ళడం అవసరం. ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ మైక్రో మ్యాక్రో లెవెల్లో విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. అవును, ఎందుకంటే ఈ రోజు నాగార్జున గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇక్కడ రైతులకు సంబంధించి ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అర్థమైంది. క్రమంలో ఖచ్చితంగా దీని మీద యుద్ధ ప్రాతిపదిక మీదనే వర్క్ జరగాలి. ఓకే, నాగార్జున గారు. గారు, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించి రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని బయటికి తోసేసినప్పుడు కాస్తో కూస్తో మనకి స్వాతంత్రం చేకూర్చింది వైజాగ్ నగరమేనండి. ఎందుకంటే హైదరాబాద్ అంత కాకపోయినా అలాంటి లక్షణాలు, తర్వాత ఒక చిన్న మినీ ఇండియా లాగా పిలువబడేటువంటి వైజాగ్ మనకు ఉంటాం అనేటువంటిది అది ఒక గుడ్డులో నల్లన్నట్టుగా మనం అనుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యన వైజాగ్ ని ఎలా డెవలప్ చేశారు, అక్కడికి ఎన్ని సంస్థలు వచ్చినాయో మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని సంస్థలను అక్కడి నుంచి తరిమేశారో కూడా చూసాం. కానీ ఇప్పుడు మాక్సిమం సంస్థలన్నీ కూడా అమరావతి పూర్తిగా డెవలప్ అయ్యి అది అయ్యే వరకు సంస్థలు రాకుండా ఉండే కంటే ఆల్టర్నేటివ్ గా వైజాగ్ ఉండి అక్కడికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం. ఇప్పుడు మనం ఏదైతే గొప్పగా గూగుల్ గురించి మాట్లాడుకుంటున్నామో దాన్ని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో మీరు చూశారు కదా. చనిపోయిన వాళ్ళ పేరు మీద కేసులు వేసి, అంటే జనరల్ గా మనం పురాణంలో చదువుకున్నాం ఋషి గారు, ఒక లోక కళ్యాణం కోసం ఒక ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షస గణాలు వచ్చి దాంట్లో నెత్తురు మాంసం వేసేవాట. సో సేమ్ అదే కార్యక్రమం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చేస్తోంది. అది ఇక ముందు కూడా అదే పనిలో ఉంటుంది. ఎందుకంటే ఇక వాళ్ళకి పెద్ద పని ఏం లేదు కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళు చేసే ప్రతి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఒకళ్ళనో ఇద్దరినో దాన్ని కేటాయించి ఇవాళ
చక్కటి కాంబినేషన్. ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఎన్నో కూటమి ప్రభుత్వాల్లో ఈగో క్లాషెస్ తర్వాత రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి. అవును. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ కాంబినేషన్ వాళ్ళు వర్క్ ని డివైడ్ చేసుకొని చేస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే అది ఆంధ్ర రాష్ట్రానికి ఒక శుభ సూచకం. అలాగే ఇతోధికంగా పైనుంచి కేంద్ర ప్రభుత్వం కూడా మనం ఏది అడిగితే అది దాదాపుగా చేస్తున్నటువంటి పద్ధతి చూస్తే ఏంటంటే గత 5 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రం పడ్డటువంటి కష్టాలకి భగవంతుడు ఒక కరుణించి చేస్తున్నటువంటి భావనలో మనం ప్రధానమంత్రి కూడా వస్తున్నారు కాబట్టి కర్నూలులో వారు ఏమన్నా చెప్తారా? అలాగే సిఐ సమ్మిట్ కూడా ఆహ్వానించారు ప్రధాని. సరే, వారు వచ్చినా రాకపోయినా విషయస్ అయితే ఉంటాయి. ఈ పెట్టుబడులు రావడానికి ఒక అవకాశంగా సిఐ సమ్మిట్ ఎలా జరుగుతుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉందండి. ఏమీ లేకుండా ఈ సంవత్సరంలోనే ఇంత వచ్చింది అంటే ఈ 3.5 సంవత్సరాల కాలాన్ని చక్కగా ఇదే కోఆర్డినేషన్ తోటి వినియోగించుకొని భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఫుల్ పొటెన్షియల్ స్కేల్ కి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బ్రేక్